ప్రపంచంలోని గొప్ప ఆర్థిక నిపుణులందరూ ఒక పపరత ప్రాంతంలోని లాడ్జిలో సమావేశమయ్యారని ఊహించుకోండి. వినడానికి చాలా బాగుంది కదూ. కానీ ఇక్కడ పందేలు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రతి సంవత్సరం యుఎస్ ఫెడరల్ రిజర్వ్ జాక్సన్ హోల్ సింపోజియం నిర్వహిస్తుంది. ఇది సెంట్రల్ బ్యాంకులు, ఆర్థికవేత్తలు, ఆర్థిక నాయకులు ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేసే ఆలోచనలను పంచుకునే సమావేశం. కానీ ఇది కేవలం ఒక సాధారణ సమావేశం కాదు. ఈ చర్చల నుండి తరచుగా పెద్ద విధాన సూచనలు, హర్క సంకేతాలు వెలువడతాయి. దీని కేంద్రంలో జెరోమ్ పవెల్, ఫెడరల్ రిజర్వ్ ఉన్నారు. అతను చెప్పేది ఎందుకు అంత ముఖ్యం? ఫెడ్ అమెరికా వడ్డీ రేట్లను నియంత్రిస్తుంది, వడ్డీలు ప్రభావితం చేస్తాయి. రుమాల్ ఖర్చు, ఇది ఉద్యోగ వృద్ధిని ప్రభావితం చేస్తుంది. మరియు ద్రవ్యోల్బణాన్ని కూడా. ఇది కేవలం యుఎస్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా పావెల్ మాట్లాడినప్పుడు పెట్టుబడిదారులు, ప్రభుత్వాలు, ఇతర సెంట్రల్ బ్యాంకులు భవిష్యత్ విధాన కదలికల కోసం దగ్గరగా వింటారు. రేట్లు పెరుగుతాయా? రేట్లు తగ్గుతాయా? ద్రవ్యోల్బణంపై దృష్టి పెడుతాయా? ఆర్థిక వృద్ధికి మద్దతు ఇస్తుందా? పావెల్ ఒక్క వాక్యం స్టాక్ మార్కెట్లను పెంచొచ్చు, అది కూడా స్టాక్ మార్కెట్లను తగ్గించొచ్చు. జాక్సన్ హోల్ సింపోజియం కేవలం పర్వత విహారయాత్ర కాదు. ఇది ఆర్థిక దిశ కోసం ఒక ప్రపంచ వేదిక. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎటుపోతోంది తెలుసుకోవాలంటే జాక్సన్ హోల్ చెప్పే విషయాలపై ఒక కన్ను ఉంచండి, మరియు జెరోమ్ పవెల్ చెప్పే విషయాలపై ఒక చెవి ఉంచండి. కొన్ని సందర్భాల్లో ఒక నిశ్శబ్ద పట్టణం ఆర్థిక రంగంలో పెద్ద శబ్దాన్ని సృష్టించగలదు.